వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రతిభగల విద్యార్థులకు ఉత్తమ పురస్కారం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో 2024-25 విద్యా సంవత్సరంలో రామవరం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా వారికి దాట్ల సూర్యనారాయణరాజు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉత్తమ పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి శ్రీ దాట్ల సూర్యనారాయణరాజు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉత్తమ పురస్కారాలు అందించడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు తమ సామాజిక బాధ్యతను గుర్తించి తోటివారిని గౌరవిస్తూ నడుచుకొని సత్ప్రవర్తన కలిగి ఉత్తమ పౌరులుగా మెలగాలని కోరారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సౌకర్యాలు అరకొరగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో 10వ తరగతికి 320 మార్కులు వస్తే ఎంతో గొప్పగా చెప్పుకునేవారని, కానీ ఇప్పుడు 100కి 99 మార్కులు వచ్చినా సరే ఈ పోటీ ప్రపంచంలో ఏదో కోల్పోయిన బాధ విద్యార్థులలో కనిపిస్తుందని అన్నారు. విద్యార్థులలో పోటీతత్వం పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని విద్యార్థులు ఉత్తమ పురస్కారాలు అందించిన ట్రస్ట్ అధినేత అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వర, దొడ్డ సీను, జనసేన నాయకులు మొగలి గంగాధర్, విద్యా కమిటీ చైర్మన్ అడబాల ఫకీర్, కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబం కూడా తోడై ఈరోజు ఒక మంచి పనికి జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఈ రోజున దాట్ల సూర్యనారాయణరాజు మెమోరియల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ద్వారా మరి ఈ రామవరం గ్రామానికి ఎన్నో సేవలు అందించినటువంటి దాట్ల సూరిబాబురాజు గారు తనయుడు దాట్ల సుబ్బరాజు గారు గ్రామం స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా కార్యక్రమానికి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ రోజున మరి ఎవరైతే 10వ తరగతి ఉత్తీర్ణత అయ్యారో వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక షేర్ అయితే ప్రథమ తృతీయ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 3,000 రూపాయలు నగదు, 2,000 రూపాయలు సెకండ్ వచ్చిన వాళ్ళకి, 1,000 రూపాయలు మూడో బహుమతి వచ్చిన వాళ్ళకి మరి బహుమతులు బహుకరించి మరి నగదును కూడా బహుకరించడం జరిగిందని చెప్పి పిల్లలందరికీ కూడా మా నాన్నగారు అయినటువంటి దాట్ల సూర్యనారాయణరాజు గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రైజులు ఇవ్వడానికి మాట ఇచ్చాను. ఆ మాట ఈరోజు నిలబెట్టుకోవడం కోసం మన జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినటువంటి జ్యోతుల నవీన్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో ఓపికతో ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ పిల్లలకి మేము ఇచ్చేది తక్కువే, కానీ వీళ్ళని తాతయ్యకి స్కూల్ అన్నా, స్కూల్లో పిల్లలన్నా, టీచర్స్ అన్నా చాలా ఇష్టం. వీళ్ళని చాలా బాగా చూసేవారు. మా తాతయ్య పేరు మీద ఇలా ఇది జరగడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అది మా బాజీ తెలుసుకుని అన్నీ చూసి దానికోసం కష్టపడి, అంటే మన స్కూల్ పిల్లలు వీళ్ళకి స్ఫూర్తినివ్వాలి, వీళ్ళు ఎదిగితే మనం ఎదుగుతాము అని మా డాడీ జనరేషన్, మా బాజీ కానీ, మా పెద్ద బాజీలు కానీ, చిన్నాన్నలు కానీ, మా అత్తయ్యలు కానీ అందరూ ఈ స్కూల్లోనే చదువుకున్నారు. అందుకు వీళ్ళకి ఆ స్కూల్ మీద ఉన్న మమకారంతో ఈ స్కూల్కి ఇంత ఇలాగా ఇద్దాము, స్కూల్ పిల్లల్ని ప్రోత్సహిద్దాము అని చెప్పి ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టాము. దీనికి ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని అంత అందంగా అద్భుతంగా చేసినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.